భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చంద్రకొండ మండలం తిప్పనపల్లి పంచాయతీ మహమ్మద్ నగర్ గ్రామంలో గత నెల 26న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెనుకబడిన గ్రామాల అభివృద్ధి కోసం రచ్చబండ కార్యక్రమం స్వతహాగా నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం 1,85,00,000 నిధులను గ్రామ అభివృద్ధి కోసం కేటాయించి పూర్తి స్థాయిలో రోడ్డు డ్రైనేజీల నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు. అలాగే త్రాగునీటి ఇబ్బందులు లేకుండా 3 బోర్లు మంజూరు చేసి ఆ పనులను కూడా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారి ఆదినారాయణ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రచ్చబండ నిర్వహిస్తానని, ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో మన నియోజకవర్గంలో మాత్రమే నిర్వహించడం శుభపరిణామమని, దీని ద్వారా ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని, అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఉండి సమస్యలు స్వయంగా గమనించి పరిష్కరించేందుకు వీలవుతుందని, అధికారులు కూడా తన లక్ష్యాలు నెరవేర్చేందుకు సహకరిస్తున్నారని అభినందించారు. 1,85,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాల్ని శంకుస్థాపన చేసేలాగా ఈరోజు నేను ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నాను. ఈ గ్రామం ఎన్నో ఏళ్లుగా ఈ గ్రామం నిర్మించి ఉన్నప్పటికీ కూడా అనేక వసతులతో వెనుకబాటుతనం ఈ గ్రామం ఉంది. నా పరిశీలన ఈ గ్రామానికి వచ్చిన తర్వాత, ఈ గ్రామానికి నేను ఇచ్చేసిన తర్వాత ఈ గ్రామ ప్రజలందరూ కూడా మాకు మీరు చేస్తారా బిడ్డ అని నన్ను ఆ రోజు నన్ను ఇక్కడ ప్రశ్నించినటువంటి సందర్భం. వాస్తవానికి ఈ గ్రామానికి నేను వచ్చిన తర్వాత చూస్తే నీటి వసతి కానీ, రోడ్డు వసతి కానీ, ఇళ్ల పరిస్థితి కానీ చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి చూసిన ఆ కోణంలో నేను ఈరోజు ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకోవటం, ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనతో ఈ గ్రామాన్ని తయారు చేయబోతా ఉన్నా. అదేవిధంగా నీటి వసతి అనే కార్యక్రమాలు వినియోగించినప్పుడు ఈ గ్రామాన్ని కూడా 3 రోడ్లు మేము 3 బోర్వెల్స్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు మొదటిగా ఒక బోరును కూడా ఈరోజు శంకుస్థాపన చేసి వెళ్తా ఉన్నా. అదేవిధంగా ఈ గ్రామం